ఫ్రెండ్స్, నేనండి మీ కావేరిని. వెల్కమ్ టు ద మీ కావేరి ఛానల్. ఈ మధ్యనల్లా మరి పండగ అయితే అయింది కదా, భోగి అండ్ పండుగ అండ్ కనుమ కూడా అయిపోయింది. ఇది మరుసటి రోజు అనమాట. సో ఇంకా ఆ రోజు తింటాం అండి, ఇంకో రోజు తిన్నాం, అన్ని రోజులు తింటాం. ఈరోజు అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తెచ్చిన అండ్ హాఫ్ కేజీ కంటే ఎక్కువ అనమాట. ఆల్రెడీ నేనైతే రైస్ అండ్ కర్రీ అయితే చూపించరా కిందకి. పొలంకాళ్ళ కర్రీ అయితే మా చెట్టుతో తీసి వండేసానండి. నాకు ఐస్ కూడా చూపించరా. నువ్వు ఏదైతే నొక్కుకురా బాబు, మళ్ళీ వెళ్ళిపోద్ది వెనక్కి. నువ్వు కనపడట్లే, కూర కనపడుతుంది. నన్ను కొన్ని వెనక్కి వెళ్ళి, ఇప్పుడు వెనక్కంటే వెనక్కి వెళ్ళిపోతున్నా కనపడుతుంది. అది ఓకేనా. ఇదండి ఫ్రెండ్స్, వండేసిన రైస్ అండ్ కూర కూడా వండేసాను. కానీ కబాబులు నేను తిన్నాను కదా ఫ్రెండ్స్, ఇంకా మర్చిపోలేకపోతున్నాను. ఎందుకని తెచ్చిన వెళ్ళి ఇది ఆడబెట్టేద్దాం. ఇది ఎంత ఉన్నా ఇది ఉండాలి. ఓకే, అలా పట్టుకుందా. కనబడుతున్నానా నేను? కనబడాలి, ఓకేనా, బాగా కనబడాలి. ఫస్ట్ ఏమో పావు కేజీ అడిగాను ఫ్రెండ్స్. అడిగితే అమ్మ 100 రూపాయలు తెస్తున్నాను. అయితే 100 రూపాయలతో కాదు, పావు కేజీ అయ్యి 65 రూపాయలు 60 రూపాయలు అయ్యి అని అంటే కాదమ్మా నాకు అక్కడ చెల్లెళ్ళు. మళ్ళీ 100 రూపాయలు తెస్తాడు. అలా తగ్గించేసాడు. ఇంకా 100 రూపాయలు తగ్గించేస్తున్నాడు. కాలు కూడా ఎగస్ట్రా తెచ్చాను అనమాట. కనబడుతున్నానా? అలాగే ఉండు, నువ్వు వెళ్ళిపోకరా, అలాగ ఉండు. అవుతుందా వీడియో అసలు? నెట మార్కులు ఉందా? నువ్వు చెయ్యి బాబు, నా తల కనబడట్లేదు, చికెన్ కనబడుతుంది. జడ్డు గుంటలా ఉన్నాడు. నేను తీసుకుంటే బాగున్నాడు కొంత. అంత బాగా కనబడుతుందిరా, అంత బాగా కనబడుతుంది. కనబడదు అంత. ఇట్రా ఇట్రా చదువుకుంటారా, ఇది పట్టుకో. ఇప్పుడు ఏది నొక్కండి, నేను ఎలా చెప్తున్నా అలా పట్టుకుని ఉండాలి. అలాగే ఉండు, అలాగే ఉండు. ఇది ఇక్కడే ఉండు, అలాగా అలాగండి. వేడి చేయకి ఇప్పుడు ఏదో చేయగలగండి. బాగుంటుంది. నేను తీసుకుంటేనే బాగా తీసుకుంటాను ఫ్రెండ్స్. తీసినాడంటే కెమెరా బాగా తీసిన పిల్లలు అయితేనే మనకు కొంతమంది పిల్లలకైతే అన్నీ తెలిసిపోతాయి. మా తమ్ముడు జడ్జుడు తెలియదు. మా చెల్లి అయితే బాగా తిట్టుది, అది రాలేదు, వస్తుంది ఇప్పుడు. ఇది వరుస్తుంది. గుండెకాయ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లేట్ చేసి ప్రసక్తి ఉంది. కెమెరా పట్టుకుంటా అలా అక్కడ అక్కడ ఉంది. వెనక్కి నీట్గా కడిగి పెట్టుకుంటా. ఓకేనా? కనబడుతుందా చికెన్ కాదు నేను కనబడుతుంది. చికెన్ తీయాలి, నన్ను తీయాలి. అప్పుడు చూసిన వాళ్ళు క్లారిటీ ఉంటుంది. అర్థమవుతుందా? ఏముంటుంది ఇందులో ఉంటుంది కదా, చెత్త కట్టుంటే నీట్ చేసుకుంటే కొన్ని పులుసు వండుతాను, అంటే చికెన్ పులుసు వండుతా. సూపర్గా ఉంటుంది. టమాటాస్ ఎక్కువ వేసుకొని వండుకుంటే సూపర్. అండ్ ఎక్కువ మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు. వండే విధానంలో ఉండాలి. కొన్ని పులుసు వండుతా, కొన్నేమో ఏంటంటే కబాబులు చేస్తా, కొన్నేమో ఎగురు చేస్తా. ఎక్కువైపోతుంది కదా, అలాగైతే మెత్తని పీసులాగా తీసుకొని కబాబులు చేస్తా. మా తమ్ముడు నేను తింటా కదరా. ఇదిందా ఏడు చేస్తున్నారా? ఏడా రావాలి, అయిపోద్ది మీకు. నొక్కేసేటి అదేందుకు సౌండ్ వచ్చింది? ఉల్లిపాయలు టమాటీలు ఏం ప్యాకెట్
పైగా ఉల్లిపాయలు, టమాటీలు, మిరపకాయలు, ఇదిగోండి కడిగి పెట్టుకున్న చికెన్ అండ్ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్, పైకి ఎత్తురా, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండ్ మసాలా, మటన్ మసాలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అలాగే ఇంకా కర్రీలో సరిపడా 2 ఉల్లిపాయలు సరిపోతుంది. ఇప్పుడు 2 ఉన్నాయి. 2 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది మనకి. మెత్తని ముక్కలు తీసుకొని కబాబులు కొంచెం మిగతా 2 మిరపకాయలు చారు. ఆయిల్ లేకపోతే ఏం బాగుంటుంది? అన్నీ వేసి ఆయిల్ అయిపోతే బాగుంటుందా? అల్లం వెల్లుల్లి జీలకర్ర చూపిరా రోలు. నువ్వు ఎలా తీస్తున్నావు కానీ నీకు పగిలిపోతురా. ఇప్పుడు కెమెరా వీడియో తేడా రావాలి, నీటి తీయాలి. ఇదిగో జీలకర్ర, ఈ రోలు చూపించు. జీలకర్ర క్లారిటీ నాకైతే బాగా తీస్తాను నీడు ఎవరైనా వీడియోలు చేస్తే. కొంతమంది కూడా బాగా తీస్తారు ఫ్రెండ్స్. సగానికి వేసాను ఎల్లుల్లిపాయ. ఇది కూడా అల్లం కూడా బాగా స్మెల్ ఎంత బాగుంటుంది. నన్ను తీరా పైకి తలా ఉండిపోతాడా. నన్ను తీయ, దీన్ని తీయ, 2 తీయ. ఎవరైనా తీస్తే బాగా వస్తుందని అంటే సరే అని కెమెరామెన్స్ మనకు చేస్తారు కదా. ఇప్పుడు మనం ఇందులోని మెత్తన మాంసం తీసుకుందాం. పైకి ఇద్దరా. మెత్తన మాంసం అయితే కబాబులకి బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ఈ పీస్ మెత్తని పీసులలో కబాబులకి వేద్దాం, మిగతాదంతా పులుసు వేద్దాం. ఓకేనా? మా తమ్ముడు నేను తిందాం ఈరోజు. ఎలా ఉందో టేస్ట్ ఆడి చెప్తాడు. సరిపోతే కొద్దిపాటు చేద్దాం. తిన్నాం కదా మరీ ఎక్కువ. ఇలాగా ఈ మాసం వల్ల ఇచ్చేసేస్తాం, కర్రీ చేసేస్తాం. ఇప్పుడు ఈ మాంసం ఉంది కదా, దీంట్లో నేను ఏమి వేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుని తర్వాత కారం, మటన్ మసాలా వేసుకుంటాం. వేసుకొని పైకిట్రా కడిగి ఇలా పెట్టి 1/2 అవర్ ఇలా ఉంచుతా. ఎన్ని పీసులు కాదు, మామూలు తక్కువ పీసులు తీసిన, ఒక 7 పీసులు నా తమ్ముడికి నాకు. ఇలా పెట్టుకొని 1/2 అవర్ ఇలా ఉంచేస్తాను.